హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి ఒక కొత్త రెసిపీ అండి. ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది. నిన్న నేను డిమార్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ చూసాను ఐస్ క్రీమ్ మిక్స్ అనేది, క్వాలిటీ వాల్స్ది ఐస్ క్రీమ్ మిక్స్ చూసాను. ఈ ప్యాకెట్ ఇది 100 గ్రామ్స్ ప్యాకెట్ అండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ప్రాసెస్ మీకు చూపిస్తాను. దీనికి ఈ ప్యాకెట్ 100 గ్రామ్స్ ప్యాకెట్కి హాఫ్ లీటర్ మిల్క్ తీసుకోవాలండి. నేనైతే గేదె పాలు తీసుకున్నాను. మీరు ప్యాకెట్ పాలు అయినా తీసుకోవచ్చు. ఫుల్ క్రీమ్డ్ మిల్క్ ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, అదొక ప్యాకెట్ తీసుకోండి. మిల్క్ వేడి చేసుకోవాలండి. మిల్క్ అనేది మరగాలి. నేనైతే వెనీలా ఫ్లేవర్ తీసుకున్నానండి. ఐస్ క్రీమ్ మిక్స్ అనేది వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను. మీకు కనిపిస్తుంది కదా ప్యాకెట్. పాలు ఇలా మరగాలండి. కనిపిస్తుంది కదా మీకు వీడియోలో మరుగుతున్నట్టు. అలా 2-3 నిమిషాలు కలుపుతూ మరిగించుకోవాలి పాలు. ఒక 2-3 నిమిషాలు పాలు మరగాలండి. రెండు మూడు నిమిషాలు పాలు మరిగిన తర్వాత చూస్తున్నాం కదండి, ఐస్ క్రీమ్ మిక్స్ పాలల్లో వేసుకుంటూ అలా కలుపుకోవాలి. ఫ్లేమ్ అనేది స్లోగా మీడియంలో పెట్టుకోవాలి. స్లో పెట్టుకొని అది ఉండలు లేకుండా పాలలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఐస్ క్రీమ్ మిక్స్ అనేది కలుపుకోవాలండి. 100 గ్రామ్ ప్యాకెట్ అది. అలా ఉండలేకుండా మొత్తం పాలలో మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత జస్ట్ ఒక 2 నిమిషాలు ఈ విధంగా కన్సిస్టెంట్ అంటే అది పాలలో వేయగానే కొంచెం ఒక 2 నిమిషాలకి ఇట్లా కొంచెం పాలు అనేది చిక్కబడతాయి. ఆ తర్వాత స్టవ్ బంద్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. పూర్తిగా ఇది ఐస్ క్రీమ్ మిక్స్ అనేది పూర్తిగా చల్లారాలి. చల్లారిన తర్వాత ఆ మిక్స్ అనేది స్టవ్ బంద్ చేసుకొని ఆ మిక్చర్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత అలా అల్యూమినియం కంటైనర్లోకి తీసుకున్నానండి. నేను అల్యూమినియం గిన్నెలోకి, మీరు మామూలుగా అదే గిన్నెలో అయినా ఉంచుకోవచ్చు. కాకపోతే నేను సపరేట్గా వేరే గిన్నెలోకి తీసుకున్నాను. ఇలా గిన్నెలో వేసుకున్న తర్వాత దానిపైన మూత పెట్టి 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలండి. 3 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టానండి నేను. ఇలా కొంచెం గట్టిగా అయింది. ఇప్పుడు గట్టిగా అయిన దాన్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఒక 5 మినిట్స్. ఇలా పట్టుకున్న దాన్ని మళ్ళీ అదే కంటైనర్లోకి తీసుకోవాలి. చల్లంగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒక 2 అవర్స్ మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. మూత పెట్టి మళ్ళీ పట్టాలి మిక్సీ. మళ్ళీ 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను. 4 అవర్స్ పెట్టానండి నేను ఫ్రిడ్జ్లో. 4 అవర్స్ పెట్టిన తర్వాత ఇలా కొంచెం గట్టిపడింది. ఈ మిశ్రమాన్ని మళ్ళీ మిక్సీ పట్టుకుందాం ఒక 5 నిమిషాలు. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని జీడిపప్పు, బాదం పప్పు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నానండి టేస్ట్ కోసము.
వేసుకొని ఒకసారి మొత్తం కలపాలి. ఆ మిశ్రమంలో మిక్స్ అయ్యేలా కలపండి. కలిపిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఓవర్ నైట్ అంటే 8 అవర్స్ నైట్ అయితే ఓవర్ నైట్ ఉంచండి, లేదా డే టైంలో స్టార్ట్ చేసినా కానీ 8 అవర్స్ ఉంటే కంప్లీట్గా ఐస్ క్రీమ్ అవుతుందండి. ఎందుకు నేను 2 టైమ్స్ మిక్సీ వేసాను ఆ మిశ్రమాన్ని అనేది అంటే బయట ఉన్న టేస్ట్ పల్పీగా స్మూత్గా రావడానికి అని చెప్పి నేను 2 టైమ్స్ మిక్స్ చేశానండి. ఓకే, 7 అవర్స్ తర్వాత ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. 8 అవర్స్ తర్వాత చూడండి ఫ్రెండ్స్, 8 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలని చెప్పాను కదా. 8 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇలా ఉందండి, ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. నాకు టూటీ ఫ్రూటీ దొరకలేదు, నేను వేయలేదు. మీ టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అమేజింగ్, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.